మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలిపారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ప్రక్షాళన పేరుతో పేదల ఇల్లు కూల్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే నదికి ఇరువైపులా గోడలు కట్టి నీటిని శుద్ధి చేయొచ్చని సూచించారు ఎంపీ లక్ష్మణ్. మూసీ పరివాహక ప్రాంతాల్లోని బస్తీలో మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారు నేతలు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని, బీఆర్ఎస్ ను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు బండి. మూసీ పరివాహక ప్రాంతాల్లోని బస్తీలో మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారు బీజేపీ నేతలు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 22 ప్రాంతాల్లో బస చేశారు. మూసీ ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్, ఈటెల, పలువురు ముఖ్య నేతలు మూసీ బస్తీ నిద్ర చేపట్టారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, ప్రక్షాళన పేరుతో పేదల ఇల్లు కూల్చితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు నేతలు. హైదరాబాద్ కు కృష్ణా నీటి తరలింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మంచిదేనన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. పైపులతో కాకుండా కృష్ణా నీటిని హైదరాబాద్ మూసీ నదిలో పారిస్తే తామే సీఎం ఫోటో పెట్టుకుంటామన్నారు. ట్యాంకు బండును క్లీన్ చేస్తామని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. సీఎం రేవంత్ అయినా ట్యాంకు బండును క్లీన్ చేయించాలన్నారు. అంబర్పేట తులసీరాం నగర్ లో మూసీ బస్తీ నిద్ర చేశారు కిషన్ రెడ్డి. ఇది ప్రజారాజ్యం అన్నారు, ప్రజల పరిపాలన అన్నారు, మార్పు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ప్రజాపాలన అంటే ఇదా? అంతేకాదు, ఇక్కడికి ఈ నది నుంచి మీరు కృష్ణానది ప్రవహింపజేయబోతున్నారా? ఈ నది నుంచి మీరు గోదావరి నీళ్లు తీసుకుపోతున్నారా? చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఏ నీళ్లు తేబోతున్నారు? ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చెప్తున్నాడు, అద్భుతంగా గోదావరి నీళ్లు ఇక్కడి నుంచి తీసుకొస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం ఆగ్రహంతో ఉన్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై చిత్తశుద్దితో ఉంటే నదికి 2 వైపులా గోడలు నిర్మించి నీటిని శుద్ధి చేయొచ్చు కదా అన్నారు. బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమంలో భాగంగా మలక్పేటలోని ముసారాంబాగ్ లో బస్తీ నిద్ర చేశారు లక్ష్మణ్. ఉదయం శాలివాహన నగర్ లోని బస్తీలో తిరుగుతూ స్థానికులకు భరోసా కల్పించారు లక్ష్మణ్. కాబట్టి ఈ మూసీ ప్రక్షాళన పేరు మీద కూడా మీరు బుల్డోజర్లతో ఈ యొక్క మరి చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ భవిష్యత్తు మరి కార్యక్రమానికి త్వరలోనే రాష్ట్ర పార్టీ సమాయత్తమవుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వారికి పూర్తి భరోసా కల్పించడానికే ఈ బస్తీ నిద్ర చేపట్టాం. ఈ బస్తీ నిద్ర సందర్భంగా ప్రజలు చైతన్యవంతులైనారు. మాతో కలిసి రావడం కూడా వారు సంసిద్ధత వ్యక్తం. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ ను వెంటనే బ్యాన్ చేయాలన్నారు. కేటీఆర్ అరెస్ట్ కథ ఇక నుంచి కంచుకేనన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు బండి సంజయ్. కుట్ర చేసిన అరెస్ట్ చేస్తారా చేయరా? ఏమైంది? కథం ఢిల్లీకి సమస్య ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి ఏమి తీసుకోవాలో తీసుకున్నారు. కథం దుకాణం బంద్. నేను సవాల్ చేస్తున్నా, ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును మీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ. అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అడిగితే. ఆయన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కొడుకుతో కూడా జరిగే ఆస్కారం ఉందా? మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇల్లు ఖాళీ చేయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీజేపీ. ఇళ్లను కూల్చకుండా మూసీని క్లీన్ చేసేందుకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు కమల నేతలు.